నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. బీహార్‌కి సంబంధించి స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారు. అడుగుతున్నారు. సో, ఇప్పుడు ఆయన అవసరం ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అవసరం కూడా ఉంది కదా! ఏది మన అంతకంటే ఎక్కువుంది కదా! సో, అప్పుడు మనకు కూడా ఇవ్వటం తప్పు లేదంటారా? ఖచ్చితంగానండి. హ్మ్. ఇప్పుడు హ్మ్. నితీష్ కుమార్ అడగటము అనేటువంటిది ఏంటంటే అతని యొక్క ఎజెండాలో భాగం. హ్మ్. కానీ మనకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే మనం మెలికి పెట్టడం అనేటువంటిది మాకు కూడా ఇవ్వాల్సింది. ఎందుకంటే కంపల్షన్. హ్మ్. అది ముగిసిపోయిన అధ్యాయం అయితే అందరికి ముగిసిపోవాలి. కరెక్టే. ఇవ్వటం అంటూ జరిగితే ఇద్దరికి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఇవ్వాలి. సో తెలుగులో ఒక సామెత ఉంది. ఏడ్చేదాని మొగుడొస్తే నా మొగుడు కొంచెం ముతక సామెతలాగా ఉన్నా గానీ, ఏడ్చేదాని మొగుడొస్తే నా మొగుడు వస్తాడని ఒక సామెత ఉంది. అంటే వస్తే ఇద్దరికీ జరుగుద్ది. ఓకే. ఓకే. ఈయన అడగకుండానే ఒకవేళ అతను గనక ఒప్పుకుంటే ఆటోమేటిక్‌గా మనకు రావాలి. స్టేటస్ మంచిదా? ప్యాకేజ్ మంచిదా అండి? అంటే ఒకటండి, స్టేటస్ అనేటువంటి దాని వెరీ పర్పస్ ఏంటంటే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వాళ్ళెంతసేపుడికి ఓడరేవులకి, ఎయిర్‌పోర్ట్‌లకి దగ్గర ఉన్నటువంటి చోటే మనం ఇండస్ట్రీస్ పెట్టాలి అనేటువంటిది వాళ్ళకి ఉంటుంది. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిల్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని. సో, అక్కడికి ఎవడు వెళ్ళడు. వెళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు గనక అక్కడికెళ్తే మీకు ఒక 10 ఇయర్సో, 15 ఇయర్సో మేము టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. కొన్ని రాయితీలు చేస్తాం అనేటువంటిది చేస్తారు. అసలు దాని పర్పస్ ఏంటంటే టు అట్రాక్ట్ ఇండస్ట్రియలిస్ట్స్. రాయితీల ద్వారా ఎటో వెళ్ళాల్సిన ఇండస్ట్రీస్‌ని ఇటు తీసుకురావటం అనేటువంటిది దాని పర్పస్. స్పెషల్ స్టేటస్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ఉదారంగా నిధులు అవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత మాత్రమే. ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్‌కి ఇవాళ హైదరాబాద్ ఉందండి. తెలంగాణ ఉంది. ఏ స్పెషల్ స్టేటస్ మూలాన వీళ్ళకి ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గానివ్వండి, మిగతావి గానివ్వండి, రకరకాలు ఇప్పుడు పటాన్ చెరువులో ఇండస్ట్రీస్ గానివ్వండి, చుట్టుపక్కల చూడండి. ఎందుకంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేసి విజన్ 2020 అని పెట్టుకొని దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినాక మీరు ఏ రాయితీ ఇవ్వకపోయినా వచ్చినాయి కదా! 2014, 19లో బయటకొచ్చినప్పుడు మనం ఈ పొరపాటు చేశాం కాబట్టని చంద్రబాబు నాయుడు గారు దాని మీద పట్టుబట్టకుండా లాస్ట్‌లో కూడా రియలైజ్ అయ్యాడు. ఏదైతేనేమి దానికి సరిపడా మీకు ప్యాకేజ్ రూపంలో ఇస్తామన్నారు. ఇస్తామంటూ కూడా వాళ్ళు ఏం మెలికి పెట్టారు? ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది దీనికి పెట్టండి. దాని ద్వారా ఇస్తామనేటువంటి కండిషన్స్ పెట్టారు. అది ఆయనకి నచ్చలేదు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి మరీ ప్రెషర్ చేయటం మూలాన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తక్కువైన ఆయనేం కాదు. 2 స్టేట్స్‌లో బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్‌ల ముందు ఓడిపోవటంతోటి బీజేపీ అధికారం పోబోతోంది, కాంగ్రెస్ రాబోతోందన్న ఉద్దేశంలో ఆయన ఇంకా ఎక్కువ ఫైట్ చేశాడు. అనుకోకుండా పార్లమెంట్ ఎలక్షన్‌లో బీజేపీ గెలిచింది. అక్కడ ఆయన క్యాలిక్యులేషన్ తప్పింది. సో, ఇప్పుడేంటంటే జాగ్రత్తగా మనకి ఇదా స్పెషల్ ప్యాకేజా, స్పెషల్ స్టేటస్‌తో పని లేకుండా మన రాష్ట్రానికి విపరీతంగా ఇండస్ట్రీస్ రావటానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఫైనాన్షియల్ అసిస్టెన్సే కానివ్వండి, కొంత అక్కడికెళ్తే ఏదన్నా చేస్తాం అనేటువంటిది కానివ్వండి, ఇలాంటివి వాళ్ళ దగ్గర నుంచి రావాలనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తర్వాత మనకి వైజాగ్ చెన్నై కారిడార్ అనేటువంటిది ఒకటుంది. అదొక్కటి మనకి వాళ్ళు శాంక్షన్ చేసి దానికి కావాల్సినటువంటి నిధులు వాళ్ళిస్తే, ఈ స్పెషల్ స్టేటస్ కంటే కూడా 4 రెట్లు ఎక్కువ వచ్చేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ మనకి అవకాశం ఉంది. ఏది ఆ కారిడార్? ఆ కారిడార్. ఓకే. సో, దానికి ప్యారలల్‌గా హైవేలు, నేషనల్ హైవే, తర్వాత రైల్వే ట్రాక్ ఇవన్నీ కనెక్టివిటీ గనక డెవలప్ చేస్తే ఏంటంటే, విపరీతంగా బీచ్‌లు డెవలప్ అవుతాయి. వాటిని ఆనుకొని ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక ఉంది వాళ్ళకి. ఓకే. దాన్ని గనక ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకురాగలిగితే ఇప్పుడు అవసరం గూడా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఒకసారి స్పెషల్ స్టేటస్ కోసమే పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి ట్రాప్‌లో పడి అధికారాన్ని కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఈయనంతట ఈయన స్పెషల్ స్టేటస్ అని అడగడం. బీహార్ ఆయన అడుగుతున్నాడు. ఆయనకిస్తే చచ్చినట్టు మనకివ్వాలి. ఇవ్వకపోయినా మనకొచ్చిన నష్టం లేదు. మనకు కావాల్సింది ఆల్రెడీ 50,000 క్రోర్స్‌దేదో వాళ్ళు పెట్రోలియం కంపెనీస్‌దేదో అంటున్నారు. బీపీసీఎల్ వాళ్ళదేదో అంటున్నారు. ఇలాగ ఒక 4, 5 వచ్చినాయి అనుకోండి. మనకు కావాల్సింది వాళ్ళ ధ్యేయం ఏంటంటే 5 సంవత్సరాల్లో 20,00,000 ఉద్యోగాలు కల్పించాలి. 20,00,000 ఉద్యోగాలు కల్పించాలి అంటే దానికి తగ్గట్టుగా పరిశ్రమలు రావాలి. అది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, మామూలు ఇండస్ట్రీస్ కానివ్వండి, మిగతావి కానివ్వండి. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం 20,00,000 ఉద్యోగాల కల్పన. అది ఖచ్చితంగా చేసి తీరటానికి అవకాశం ఉంది. ఒక రోడ్ మ్యాప్ వాళ్ళు వేసుకున్నారు, యాక్షన్ ప్లాను. దాని ద్వారా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇందాక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి కంపల్షన్ వాళ్ళకుంది కాబట్టి, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది మంచి భవిష్యత్తు ఉందనేది మాత్రం కనపడుతుంది.